దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను.